రష్యా నన్నంటుకో మాకు నామాల కాకి తరహాలో ఉండిపోయింది. దాని ఇంపాక్ట్ ఆ యుఎస్ఎస్ఆర్‌లోయే ముక్క చెక్కలైనయి. యుఎస్ఎస్ఆర్‌లోంచి ముక్క చెక్కలైనటువంటి దేశాలని పోలెండ్‌లా ఇట్లాంటి దేశాలన్నిటిని కలిపేసి నాటోలోకి చేర్చుకుని తన మాట వినేలా చేసుకోగలిగింది అమెరికా. అదే అమెరికాకు అనుకూలంగా యూరోపియన్ యూనియన్, అమెరికాకు అనుకూలంగా నాటో. రష్యాకు అనుకూలంగా ఎవడున్నాడు? ఇరాను, అది నిరంతర సంక్షోభం. చైనా నిరంతర సంక్షోభం. వీళ్ళందరూ ముగ్గురు ఒంటరోళ్ళే. ఈ ముగ్గురు కలిసి యుద్ధాలు చేయడం కూడా కష్టమే. ఇదే అమెరికా వేసినటువంటి ఎత్తుగడ ఇంతవరకు వ్యూహాత్మకంగా. బట్ ఇప్పుడు రష్యా ఈ మధ్యన పుతిన్ వచ్చాక తనకి మిత్రుల్ని ఆఫ్రికా ఖండం వాళ్ళని మిత్రులుగా చేసుకుంటా, అలాగే అరబ్ దేశాలను మిత్రులుగా చేసుకుంటుంది. ఎందుకంటే అమెరికా గత 2-3 దశాబ్దాలుగా అహంకారం ప్రదర్శిస్తుంది. యుఎస్ఎస్ఆర్ పతనమైన దగ్గర నుంచి ఇక తనకి తిరుగులేదు అనుకుని వీళ్ళని చిన్న చూపు చూసింది, వీళ్ళ మీద పెత్తనం చేసింది అరబ్ దేశాల మీద, అట్లాగే ఆఫ్రికా దేశాల మీద పెత్తనం చేసింది. అంతకుముందు రష్యా భయంతో వాళ్ళందరితో స్నేహంగా ఉన్నది కాస్త వాళ్ళకి ఆర్థిక సహకారాలు అందిస్తా, వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తూ వచ్చింది కాస్త ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయిందో అమెరికా రాజకీయం అంతా వాళ్ళ దేశంలో రాజకీయాల చుట్టూతోనే తిరుగుతూ వచ్చింది. దాంతో వీళ్ళందరినీ ఇప్పుడు అసంతృప్తి ఉన్న వాళ్ళని పుతిన్ ఒకటి చేస్తున్నాడు. చివరికి ఆయా దేశాలకు ఆయుధాలు అందించడం, అమ్మటం, ఆయిల్ తక్కువకి ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు దానికి తోడు అణు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు పెట్టిస్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు రష్యా తాజాగా నైగర్కి న్యూక్లియర్ రియాక్టర్లు ఇస్తుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ విద్యుత్ కోసం అని చెప్తుంది. అవసరమైతే దాని నుంచి బాంబులు కూడా తయారు చేయొచ్చు.